హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. మనం ప్రీవియస్గా ఆల్రెడీ సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది. మనకి దీనికి సంబంధించి సమాజం అవునా. సో దీంట్లో మనం ప్రీవియస్గా ఆల్రెడీ వర్ణ వ్యవస్థ గురించి డిస్కస్ చేశాము అవునా. సో కంటిన్యూషన్ ఆఫ్ దాట్ మీకు ఈ సెషన్లో ఫ్యామిలీ అండి. మీకు సిలబస్లో కూడా మెన్షన్ చేశారు మనకి టాపిక్ అనేది సొసైటీలో ఫ్యామిలీ, కుటుంబం. అసలు కుటుంబం అనేది ఎలా ఏర్పడింది, కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి, ముఖ్య లక్షణాలు ఏంటి, ఓకేనా. అండ్ దాని స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి ఫ్యామిలీవి, ఓకే. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, రైట్. సో అంటే స్ట్రక్చర్లోనే మనకి ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట. సో లైక్ కాంపోజిట్ ఫ్యామిలీ అని, న్యూక్లియర్ ఫ్యామిలీ అని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో వీటన్నిటి గురించి మనం ఈ రోజు క్లాస్లో మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తూ వెళ్దాము కంప్లీట్ కాన్సెప్ట్ని. సో సెషన్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. And everyone, do share our videos. And one important announcement for you before going to start the session. మీకు రీసెంట్గానే మనం గ్రంథాలయ్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో టెస్ట్ సిరీస్ని, టీఎస్పిఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాము. సో అయితే మీకు ఇది ఫస్ట్ లాంచ్ సందర్భంగా ఆఫర్ అనేది అప్లికబుల్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మీకు 999 రూపీస్ అండి ఇది. కానీ టిల్ 15th ఏప్రిల్ వరకు మీకు 299 రూపీస్కి మాత్రమే, ఓకేనా. సో విత్ ద బెస్ట్ ప్రైస్ మీకు ఇది అవైలబుల్గా ఉంది. సో ఎవ్రీ వన్ డౌన్లోడ్ గ్రంథాలయ్ యాప్ అండ్ గెట్ యాక్సెస్ ఫర్ ద టెస్ట్ సిరీస్ ఫర్ గ్రూప్ 2, ఓకే. సో మీకు వీటికి సంబంధించి లైక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో టెక్స్ట్ రూపంలో మీరు వన్స్ టెస్ట్ రాసిన తర్వాత అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఇంకా స్టిల్ మీకు ఎగ్జామినేషన్స్ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ లైక్ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఒకసారి మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నంబర్స్ని రీచ్ అవుతే వి విల్ రిజాల్వ్ యువర్ ఇష్యూస్, ఓకేనా. నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో మీకు మొత్తంగా 18 టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాము. 2700 క్వశ్చన్స్ అండి. ప్రతి పేపర్లో మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఏమో 14 ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఏమో 4 ఉంటాయండి, ఓకే. సో మీకు ఏప్రిల్ 15th లాస్ట్ డేట్ అండి. ఇంకా ఎవరైనా ప్లాన్ చేస్తే హరియప్ గాయ్స్, మీకు ఆఫర్ ప్రైస్ అనేది మళ్ళీ ఎండ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే మీకు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ యువర్ ప్రిపరేషన్ విత్ అస్, ఓకే, త్రూ ద టెస్ట్ సిరీస్. నౌ లెట్ మీ స్టార్ట్ ద కాన్సెప్ట్ హియర్. అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, కుటుంబం అన్నాము అవునా, ఇది ఎలా ఏర్పడుతుంది, ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఫ్యామిలీ అనే వర్డ్ అసలు ఎక్కడి నుండి డిరైవ్ అయింది. యాక్చువల్గా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయండి, డిఫరెంట్ వర్డ్స్ నుండి డిరైవ్ అయింది. లైక్ లాటిన్ వర్డ్స్ నుండి, కొన్ని రోమన్ వర్డ్స్ నుండి. కానీ మనకు ఉన్న అఫీషియల్ రిసోర్సెస్ ఏంటండి, తెలుగు అకాడమీ బుక్. సో మీకు తెలుగు అకాడమీలో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఒక రోమన్ వర్డ్ నుండి మనకి ఫ్యామిలీ అనే వర్డ్ డిరైవ్ అయింది అన్నారు, ఓకేనా. రోమన్ వర్డ్, ఆ రోమన్ వర్డ్ ఏంటి అంటే ఫ్యాములస్ అండి. సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఫీషియల్ రిసోర్సెస్ నుండి ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను మీకు అందుకోసమే ఈ వర్డ్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. రోమన్ వర్డ్ ఫ్యామిలీస్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే సర్వెంట్ అని అర్థం అండి, ఓకేనా. సో ఫ్యామిలీస్ అనే వర్డ్ నుండి ఫ్యామిలీ అనే వర్డ్ డిరైవ్ అయింది. ఇది రోమన్ వర్డ్ అన్నమాట. అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, లైక్ వి ఆర్ ద వన్, అవునా, ఆర్ వి ద వన్ అని అనమాట ఫ్యామిలీ అంటే, అంతే కదండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి, కంపోజిట్ ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే లైక్ తక్కువ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి, చాలా లార్జ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ మొత్తంగా అక్కడ ఉన్న మీనింగ్ ఏంటి, వీఆర్ ద వన్ అంటే మేము, అవునా. సో మనం ఎప్పుడు కానీ ఒక కుటుంబంలో నివసిస్తున్నాము అంటే మనం ఆలోచించాల్సిన ఒక పదం ఏంటి, మేము, మాకెలా, ఓకేనా. సో ఇలాంటి లైక్ ఇలా వీఆర్ ద వన్ అనేది మనకి ఫ్యామిలీ, కుటుంబం అనేది ఒక పర్ఫెక్ట్ మీనింగ్ అని చెప్పొచ్చు. అండ్ బేసిక్గా మనకి ఏంటండి, ఫ్యామిలీ అనేది ఒక ఫౌండేషనల్ యూనిట్, అంతే కదా, స్ట్రక్చరల్ యూనిట్ అనమాట కుటుంబం అనేది. అండ్ ఇది ఒక బేసిక్ యూనిట్ లాగా మనం చూస్తాము, రైట్. అండ్ అలాగే ఫస్ట్ ఇక్కడ నేను మీకు కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోయే ముందు ఒకటి చెప్తాను, అదేంటంటే స్టాటిక్ పార్ట్ అండి. అయితే మీరు సొసైటీ రిలేటెడ్గా కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి మీకు కొన్ని. సో కొన్ని కాన్సెప్ట్స్లో మనకి ఇంక్లూడ్ అవుతాయి. అదేంటంటే మే 15th అండి. మే 15th డేట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇది గ్లోబల్ వైడ్గా, అంతర్జాతీయంగా కూడా ఈ కుటుంబం గురించి ఒక అవేర్నెస్ తెలియజేయడానికి, ఓకేనా. ఒక లైక్ వాట్ వి కెన్ టు రైస్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ. సో అలా ఒక ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తారు ఇంటర్నేషనల్ వైడ్గా. అదేంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ అనేది ప్రతి సంవత్సరం కూడా మే 15న అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట వరల్డ్ వైడ్గా, ఓకేనా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మేజర్గా ఫోకస్ చేయాల్సి సొసైటీలో కొన్ని కరెంట్ అఫైర్ ఇంటర్లింక్
కరెంట్ అఫైర్ ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు 2024లో మనకి మే 15న ఈ డే అబ్జర్వ్ చేస్తారు. అయితే మరి థీమ్ ఏంటి అనేది వన్స్ మీరు ఆ డే అయిపోయిన తర్వాత నోట్ చేసుకోండి. బట్ మీరు నోట్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ 2024 థీమ్ ఓకే ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే మీరు చదివేటప్పుడైనా మళ్ళీ రిఫర్ చేస్తారు రివిజన్ చేసేటప్పుడైనా. సో మీరు రివిజన్ చేసేటప్పుడైనా అట్లీస్ట్ ఇక్కడ థీమ్ని మెన్షన్ చేయండి. ఓకేనా? ఇంకా మనకి మే 15th ఈ డే అబ్జర్వ్ చేయలేదు కాబట్టి ఇక్కడ థీమ్ నేను పెండింగ్ పెట్టేశాను. ఇక్కడ వన్స్ మీరు అప్డేట్ చేసుకోండి మీ నోట్స్లో. ఓకే, అయితే లాస్ట్ ఇయర్ 2023 థీమ్ ఏంటి అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అండ్ టెక్నాలజీస్ అండి. ఏంటది? ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్ అన్నమాట. ఈ న్యూ టెక్నాలజీస్ అన్నారు కదా, ఏంటది? ఎందుకోసము టెక్నాలజీ బేస్డ్గా తీసుకున్నారు థీమ్ అంటే, ఇప్పుడు మనకి ఫ్యామిలీస్లో మెంబర్సే కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది యాడ్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూస్ చేస్తున్నాం. సో అలా టెక్నాలజీ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అలా దీంతో ఇంటర్లింక్ చేశారనమాట. ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్ అనేది లైక్ లాస్ట్ ఇయర్ థీమ్ అనమాట. ఇది 2023ది. 2024 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ యొక్క థీమ్ ఏంటి అనేది మీరు ఓకేనా వన్స్ మీరు అప్డేట్ చేయండి. మే 15 తర్వాత మీ నోట్స్లో అది అప్డేట్ చేసుకోండి. సో మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఇది మీకు స్టాటిక్ పార్ట్ అండి. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు సొసైటీ నుండి కూడా కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ అవుతూ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అంటే ఫ్యామిలీ అనేది ఎలా ఆరిజిన్ అయింది, ఎన్ని డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఓకేనా? థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ అన్నమాట. కుటుంబం యొక్క సిద్ధాంతాల మూలం అనేది. అయితే ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే థియరీస్ కంటే ముందుగా మనం ఇక్కడ ఒకసారి నేను డెఫినేషన్స్ చెప్తానండి, జస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఓకే, నేను జస్ట్ మీకు ఒకసారి లైక్ ఏంటంటే ఎవరెవరు ఎందుకంటే నంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి ఫ్యామిలీ గురించి, బట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 లేదా 3 డెఫినేషన్స్ ఎక్కువ సార్లు అడుగుతున్నారు. సో జస్ట్ ఆ డెఫినేషన్స్ నేను ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. సో యాక్చువల్గా నేను ఇందాక ప్రీవియస్గా మీకు ఫస్ట్ స్లైడ్లో ఏం చెప్పాను, వీఆర్ ద వన్ అనేది. అవునా? ఈ డెఫినేషన్ ఎవరు ఇవ్వడం జరిగింది అంటే రాబర్ట్ బేర్స్టే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? రాబర్ట్ బేర్స్టే గివెన్ దట్ ఫ్యామిలీ ఈస్ డిఫైన్డ్ యాజ్ వీఆర్ ద వన్. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇంకొకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే మెకైవర్ అండి. మెకైవర్ ఏమని చెప్పారు డెఫినేషన్ అంటే, ఫ్యామిలీ అనేది ఒక గ్రూప్ అనేది. ఏమన్నారు? ఫ్యామిలీ ఈజ్ ఎ గ్రూప్ అన్నారు. సో ఆ గ్రూప్ కూడా దేని బేస్డ్గా అన్నారంటే, దట్ ఈస్ రిలేటెడ్ టు అ సెక్స్ రిలేషన్షిప్. ఓకే, సఫిషియెంట్లీ ప్రిసైజ్ అండ్ ఎండ్యూరింగ్ టు ప్రొవైడ్ ఫర్ ద ప్రోక్రియేషన్ అండ్ అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్ అన్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డెఫినేషన్కి ఏంటి మీనింగ్ అంటే, మెకైవర్ చెప్పింది ఏంటంటే ఫ్యామిలీ అనేది ఒక గ్రూప్ ద్వారా ఏర్పడింది. ఆ గ్రూప్ కూడా ఎలాగా అంటే లైక్ ఒక సెక్స్ రిలేషన్షిప్ ద్వారా. అంటే ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారండి, సో కపుల్కి పెళ్ళి అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ తర్వాత ఏంటి? చిల్డ్రన్. అవునా? సో చిల్డ్రన్ బార్న్. దెన్ లేటర్ ఏంటి? చిల్డ్రన్ని ఎలా అప్బ్రింగ్ చేయాలి అంటే వాళ్ళని ఎలా పెంచాలి. ఓకేనా? చిల్డ్రన్ని పెంచడం, పుట్టిన తర్వాత వాళ్ళని పెంచడం. సో ఇలా ఒక ఫ్యామిలీ అనేది ఫామ్ అవుతుంది అనేసి మెకైవర్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి ఇఫ్ అట్ ఆల్ మీరు నోట్స్ తీసుకుంటే. ఫ్యామిలీ ఈజ్ ఎ గ్రూప్ డిఫైన్డ్ బై సెక్స్ రిలేషన్షిప్ సఫిషియెంట్లీ ప్రిసైజ్ అండ్ ఎండ్యూరింగ్ టు ప్రొవైడ్ ఫర్ ద ప్రోక్రియేషన్ అండ్ అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్. ఇది ఎవరు ఇవ్వడం జరిగింది అంటే మెకైవర్ ఇచ్చిన డెఫినేషన్ అండి ఫ్యామిలీకి. అండ్ నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే, ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే ఎంఎఫ్ నిమ్కోఫ్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఫ్యామిలీ ఈజ్ మోర్ ఆర్ లెస్ డ్యూరబుల్ అసోసియేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ విత్ ఆర్ వితౌట్ చైల్డ్ ఆర్ ఇఫ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఎలోన్ విత్ చిల్డ్రన్ అన్నారు. ఇక్కడ ప్రీవియస్గా మెకైవర్ చెప్పిన డెఫినేషన్ ఏంటంటే కపుల్, అందులో చిల్డ్రన్, వాళ్ళని ఎలా పెంచాలి ఏంటి అనేది. బట్ ఎంఎఫ్ నిమ్కోఫ్ చెప్పింది ఏంటంటే ఫ్యామిలీ అనేది మేబీ లైక్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు, విత్ ఆర్ వితౌట్ ఎ చైల్డ్ అనమాట. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఒక ఉమెన్ లేదా ఒక మెన్, సో వాళ్ళు వాళ్ళ చైల్డ్తో కూడా ఎలోన్గా కూడా ఉండొచ్చు. సో దాన్ని కూడా ఫ్యామిలీ అని అంటారు అని ఎంఎఫ్ నిమ్కోఫ్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో మీకు ఈ 3 డెఫినేషన్స్, ఒకటి వీఆర్ ద వన్ రాబర్ట్ బెర్స్టే, అండ్ నెక్స్ట్ మెకైవర్ అండ్ ఎంఎఫ్ నిమ్కోఫ్. సో మాక్సిమం ఈ డెఫినేషన్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. ఓకేనా? అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ అండి. కుటుంబం యొక్క సిద్ధాంతాల మూలం ఏది మరి అంటే, యాక్చువల్గా మీకు ఓవరాల్గా 6 థియరీస్ ఉన్నాయండి, 6 థియరీస్ ఉన్నాయి. ఓకేనా? ఫ్యామిలీ అనేది ఆరిజిన్ అయ్యడానికి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే థియరీ ఆఫ్ కమ్యూనిజం అండి. సో ఈ థియరీ ఆఫ్ కమ్యూనిజం అంటే ఏంటంటే ఇది స్వైర వివాహ సిద్ధాంతం. ఏంటంటే అది స్వైర వివాహ సిద్ధాంతం. సో ఇక్కడ నేను తెలుగులో ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే మ్యాక్సిమం ఈజీగా అర్థమవుతుంది మీకు. స్వైర వివాహ సిద్ధాంతం అనేది
యాక్చువల్ ఇక్కడ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, నో రిస్ట్రిక్షన్స్ అన్నమాట ఈ థియరీలో. జస్ట్ నేను ఇక్కడ మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఫస్ట్ 6 థియరీస్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీ థియరీ అండి, అండ్ నెక్స్ట్ వన్ మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ థియరీ అన్నమాట. ఓకేనా. దెన్ ఫోర్త్ వన్ ఏమో ఎవల్యూషన్ థియరీ. ఏంటండి అది? ఎవల్యూషన్ థియరీ. ఫిఫ్త్ వన్ ఏమో మోనోగమి థియరీ. ఏంటండి అది? మోనోగమి థియరీ. అండ్ సిక్స్త్ వన్ ఏమో మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అన్నారు. ఏంటది? మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అన్నమాట. సో ఈ సిద్ధాంతాల మూలాల ద్వారా కుటుంబం యొక్క ఇవి లైక్ మేజర్ థియరీస్ అన్నమాట, ఫ్యామిలీ యొక్క మెయిన్ థియరీస్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి జస్ట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, మీరు షార్ట్ నోట్స్ తీసుకోండి, మీకు అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్వైర వివాహ సిద్ధాంతాలు అన్నాం కదా, ఇక్కడ ఏంటంటే నో రిస్ట్రిక్షన్స్ అన్నాము. దేనికి నో రిస్ట్రిక్షన్స్ అంటే అన్రిస్ట్రిక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్సెస్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మేల్, ఓకేనా, సో విత్ మెనీ ఫీమేల్ సెక్స్ రిలేషన్స్ అనేవి పెట్టుకుంటారు. సో అలా ఈ కమ్యూనిజం, థియరీ ఆఫ్ కమ్యూనిజం, సో అలా కూడా ఫ్యామిలీ ఏర్పడుతుంది. అండ్ అలాగే వన్ ఫీమేల్ విత్ మెనీ మేల్ అండి. ఓకేనా. సో ఇలా సెక్షువల్ ఇంటర్ కోర్సెస్ అనేవి వితౌట్ రిస్ట్రిక్షన్స్ ద్వారా ఏర్పడిన లైక్ ఒక థియరీ ఏంటి అంటే థియరీ ఆఫ్ కమ్యూనిజం, స్వైర వివాహ సిద్ధాంతం అని అంటారు దీన్ని. ఓకేనా. సో దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ప్లిస్ అండి. ఎవరు? ప్లిస్. ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే ప్యాట్రిలీనియర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్నాను, ఇది నెక్స్ట్ మీకు ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ప్యాట్రిలీనియల్, మ్యాట్రిలీనియల్, మోనోగమి, సో ఇవి మీకు ఫర్దర్ కూడా ఈ కాన్సెప్ట్ లో హెల్ప్ అవుతాయి. సో నేను చెప్పేటప్పుడే మీరు ప్రాపర్ గా నోట్ చేసుకోండి. ఎప్పుడు కూడా ప్యాట్రీ అని వస్తే ఇది పితృవంశీయ, ఓకేనా, పితృవంశీయ సిద్ధాంతం అన్నమాట. మ్యాట్రీ అని అంటే మాతృవంశీయ సిద్ధాంతం అండి. ఓకేనా. అయితే ఇక్కడ ప్యాట్రిలీనియల్ అంటే పితృవంశీయ సిద్ధాంతం అన్నాము. అయితే ఇక్కడ ప్యాట్రీ అంటే ఏంటంటే, ఎస్ నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అక్కడ నోట్ చేసుకోండి. సో ఇక్కడ ప్యాట్రిలీనియల్ అంటే ఏంటంటే సింపుల్ గా మీరు నోట్ చేసుకోవాల్సింది ఫాదర్ లేదా మేల్, అంతే కదా. సో సెక్షువల్ డిజైర్స్ కోసము లైక్ నీడ్ ఎ ఫీమేల్, రైట్, అలా ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సో బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఫాదర్ ఆర్ మేల్. ఓకే. సో ఇది ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీ. సో ఇలా కూడా వాళ్ళంటే సెక్షువల్ డిజైర్స్ కోసము ఫీమేల్ ని మ్యారేజ్ చేసుకుని తర్వాత ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసే, ఎలా అయితే ఏర్పడుతుందో అలాంటి ఒక ఫ్యామిలీని, అలాంటి ఒక థియరీని ప్యాట్రిలీనియల్ థియరీ అని అంటారనమాట. సో దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే దట్ ఈస్ బై అరిస్టాటిల్ అండ్ ప్లాటో అండి. అండ్ దీన్ని పాపులరైజ్ చేసింది హెన్రీ మైనే. ఓకేనా. ఎవరు? అండ్ దీన్ని పాపులరైజ్ చేసింది హెన్రీ మైనే. ఓకే. సో అదేంటి? ప్యాట్రిలీనియల్. ఆర్ యూ క్లియర్? ప్యాట్రిలీనియల్ థియరీ అన్నమాట. నెక్స్ట్ మ్యాట్రిలీనియల్ థియరీ అంటే ఏంటి మరి? నేను ఇందాక చెప్పాను కదా మాతృవంశీయ అన్నాము మ్యాట్రిలీనియల్ అంటే. అయితే ఇక్కడ మ్యాట్రిలీనియల్ అనేది మాతృవంశీయ అన్నాం కాబట్టి ఆబ్వియస్ గా మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఫీమేల్ లేదా మదర్. అవునా. సో రెస్పాన్సిబిలిటీస్ అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ద్వారా ఇక్కడ ఫాదర్ తో అప్పుడు చిల్డ్రన్ బార్న్ అవుతారు వీళ్ళకి, రైట్. సో ఇక్కడ ఏంటంటే మేజర్ గా కీ రోల్ ఎవరిది ఉంటుంది అంటే ఫీమేల్ లేదా మదర్ది. సో అలాంటి ఒక థియరీని ద్వారా ఫ్యామిలీ ఏర్పడడం దాన్ని మ్యాట్రిలీనియల్ థియరీ అని అంటారు. ఓకేనా. సో ప్యాట్రిలీనియల్ అంటే కీ రోల్ ఎవరిది ఉంటుంది? ఫాదర్ లేదా మేల్ది. మ్యాట్రిలీనియల్ అంటే ఫాదర్ లేదా మేల్ది. ఎస్, మ్యాట్రిలీనియల్ అంటేమో ఫీమేల్ లేదా మదర్ అన్నమాట. ఓకేనా. సో కీ రోల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఏంటండి మనకి? ఫోర్త్ వన్ వచ్చేసి ఎవల్యూషన్ థియరీ. ఇక్కడ ఎవల్యూషన్ థియరీ ఏంటి అసలు? దిస్ ఇస్ రిలేటెడ్ టు పరిణామ సిద్ధాంతం అని కూడా అంటారు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఫ్యామిలీ ఫామ్ అయింది అని అంటే దాన్ని, ఆ థియరీని ఎవల్యూషన్ థియరీ అని అంటారనమాట. ఓకేనా. అయితే దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే లూయిస్ హెన్రీ మార్గన్ అండి. ఎవరు? లూయిస్ హెన్రీ మార్గన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఒక బుక్ లో దీని గురించి డిస్క్రైబ్ చేశారు ఎవల్యూషన్ థియరీ గురించి. అదేంటంటే ద ఏన్షియంట్ సొసైటీ అనే బుక్ అన్నమాట. ఏంటంటే అది ద ఏన్షియంట్ సొసైటీ అనే బుక్ లో ఈ ఎవల్యూషన్ థియరీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మీకు నెక్స్ట్ థియరీ ఏంటండి? మోనోగమి థియరీ. అసలు ఈ మోనోగమి థియరీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏకపత్ని అండి. ఏంటది? ఏకపత్ని అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, పత్ని అన్నారు. ఇక్కడ ఏంటంటే హస్బెండ్ అయి ఉండొచ్చు, లేదంటే వైఫ్ అయి ఉండొచ్చు, భార్య లేదా భర్త అండి. ఏకపత్ని అన్నారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు వన్ ఫీమేల్ ఓన్లీ వన్ మేల్ తో సెక్షువల్ అలాగే మ్యారిటల్ రిలేషన్ అన్నమాట. ఓకేనా. మ్యారిటల్ రిలేషన్ అనేది ఉంటుంది. సో ఇలా ఏర్పడిన ఫ్యామిలీ లేదా వన్ మేల్ వన్ ఫీమేల్,
ఓకే, కమ్యూనిజంలో ఏంటి, రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక ఫీమేల్ మెనీ మెంబర్స్ ఆఫ్ మేల్తో సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉంటుంది, అండ్ వన్ మేల్ మెనీ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్తో. బట్ ఇక్కడ ఏంటి, మోనోగమీలో ఒక ఫీమేల్ ఒక మేల్తో మ్యారిటల్ రిలేషన్ ఉంది అంటే దాన్ని మోనోగమి థియరీ అని అంటారు అనమాట. ఓకేనా. సో దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అని అంటే వెస్టర్న్ మార్క్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరండి, వెస్టర్న్ మార్క్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో అది ఏకపత్ని సిద్ధాంతం అన్నమాట, మోనోగమి అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంకొక ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే లాస్ట్ వన్ మనకది మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ. అవునా. మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఏర్పడడానికి చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు. ఓకేనా, మెనీ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ద్వారా అన్నాము, కొన్ని న్యాచురల్ ప్రాసెస్ ద్వారా అన్నాము, కొన్ని మ్యాట్రిలీనియల్ ప్యాట్రిలీనియల్. సో ఇలా నంబర్ ఆఫ్ సెవెరల్ ఫ్యాక్టర్స్ ని తీసుకొని అలా ఒక అంటే ఏంటంటే బహుళకారక సిద్ధాంతం అన్నమాట ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అనేది. ఓకేనా. సో ఒక ఫ్యామిలీ ఏర్పడడానికి చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో ఇది ప్రపోజ్ చేసింది ఎవరు అంటే మెకైవర్ అండి. మనం ప్రీవియస్ గా ఆల్రెడీ ఇందాక డెఫినేషన్ కు డిస్కస్ చేసాము మెకైవర్ కి సంబంధించి. ఓకేనా. అంటే ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది, తర్వాత పిల్లలు పుడతారు, తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి, సో ఇదంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నాం కదా. సో అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తూ ఏర్పడే ఒక ఫ్యామిలీని మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ద్వారా ఏర్పడింది అనమాట. ఓకేనా. సో ఇవి మనకి 6 థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. దీనికి ఫ్యామిలీ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మరి, ఫ్యామిలీ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అలాగే కుటుంబం యొక్క ముఖ్యమైన లక్షణాలు అన్నాము. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ మీరు నోట్ చేసుకోండి, విచ్ ఇస్ లైక్ వెరీ సింపుల్ అండి. ఓకేనా. సో అదేంటంటే ఫస్ట్ వన్ యూనివర్సాలిటీ అండి. ఏంటది, యూనివర్సాలిటీ. ఎస్ సారీ, వెయిట్ ఎ మినిట్. యూనివర్సాలిటీ. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఉంటున్నామంటే ఆబ్వియస్ గా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉండాలి, బాధ్యతలు. ఓకేనా. అండ్ ఇది అంటే ఫ్యామిలీ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే సెంటర్ పాయింట్ అండి. అండ్ అలాగే మానవత విలువలు అంటే మోరల్ వాల్యూస్ అనేవి. అవునా. నెక్స్ట్ వన్, ఫ్యామిలీ అనేది ఒక స్మాలెస్ట్ యూనిట్ అన్నారు, లేదంటే ఒక బేసిక్ యూనిట్ అని కూడా అంటాం, ఫౌండేషనల్ యూనిట్ అన్నమాట ఫ్యామిలీ అనేది. రైట్. అండ్ ఈవెన్ ఇక్కడ ఏంటంటే లైక్ చేంజ్ అనేది ఉంటుంది, అంటే పర్సిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే ఫ్యామిలీ శాశ్వతం అండ్ అలాగే మార్పు కూడా జరుగుతుంది. ఎలా మార్పు జరుగుతుంది, ఇప్పుడు చేంజ్ అన్నాము, మార్పు జరుగుతుంది అన్నాం. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలోకి ఒక పర్సన్ లైక్ మ్యారేజ్ అన్న కపుల్ కి ఒక పాపనో బాబు పుడతారు అంటే అప్పుడు ఫ్యామిలీలో ఒక మెంబర్ యాడ్ అయినట్టే కదా. సో అప్పుడు ఫ్యామిలీ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది ఆబ్వియస్లీ, రైట్. సో అలా మార్పు చెందుతాయి ఫ్యామిలీస్ అనేవి. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఒక మెంబర్ మైనస్ అవుతారు ఆ ఫ్యామిలీ నుండి, అంటే ఫ్యామిలీలో ఒక మెంబర్ తగ్గుతున్నారు. సో ఫ్యామిలీ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, ఫ్యామిలీ పెరుగుతుంది అంటే చేంజెస్ అనేవి జరుగుతుంటాయి ఫ్యామిలీలో. ఓకేనా. సో అలా పర్సిస్టెన్స్ అండ్ చేంజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ యూనిట్ అన్నమాట, సారీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అన్నమాట. అండ్ అలాగే సోషలైజేషన్ అండి. ఏంటది, సోషలైజేషన్. ఓకే. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట ఫ్యామిలీ, కుటుంబంకి సంబంధించి. అయితే ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ అన్నాం కదా, సెంటర్ పాయింట్ లో ఏంటంటే దీంట్లో కొన్ని జనరల్ గా ట్రైబల్ సొసైటీస్ ఉంటాయండి. అయితే ఈ ట్రైబల్ సొసైటీస్ ఏంటంటే వీళ్ళు కొన్ని యూత్ డార్మిటరీస్ అని ఏర్పాటు చేస్తారు. ఆ యూత్ డార్మిటరీ అంటే ఏంటి అంటే సింపుల్ గా అక్కడ నోట్ చేసుకోండి మీరు, ఇక్కడ వాళ్ళ కల్చర్ ని నేర్పిస్తారండి ఈ యూత్ డార్మిటరీస్ లో. ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకు కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఉంటాయి కదా గర్ల్స్ కి బాయ్స్ కి. సో అలా గర్ల్స్ కి సెపరేట్ గా బాయ్స్ కి సెపరేట్ గా ఉంటాయి యూత్ డార్మిటరీస్. అండ్ కొన్ని ఏంటంటే కోఎడ్ అనమాట, లైక్ గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఇలా కూడా ఉంటాయి అనమాట. సో అప్ టు 14 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఈ యూత్ డార్మిటరీస్ అనేవి ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే సపోజ్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అంటే డిఫరెంట్ ట్రైబ్స్ కి సంబంధించి అనమాట ఇది. ఇప్పుడు దర్బార్ అనేది ఏంటంటే ఒడిస్సా రీజియన్ కి సంబంధించండి. ఇక్కడ ఉన్న ట్రైబ్స్ జువాంగ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీ వాళ్ళు దర్బార్ అనే యూత్ డార్మిటరీని ఏర్పాటు చేస్తారు. సో అలా ఇప్పుడు మొరుంగ్ అనేది నాగా వాళ్ళు, గిటియానా అనేది బిహార్ అంటే ఛత్తీస్గఢ్ ఇంకా జార్ఖండ్ రీజియన్స్ లో, చాంగ్ అనేది కాశీలో అన్నమాట, దట్ కాశీ ట్రైబ్ అన్నమాట, రిలేటెడ్ టు మేఘాలయ అండి. సో ఇలా నేను మీకు కొన్ని లైక్ ఇప్పుడు మీకు చెప్పాను లైక్ దర్బార్ కానీ చాంగ్, గిటియానా, ఓకేనా, గోతుల్. సో ఇలా కొన్ని యూత్ డార్మిటరీస్ అన్నమాట. అండ్ ఒకసారి మీరు కూడా రిఫర్ చేసి ఇంకా యూత్ డార్మిటరీస్ ఎక్కడ ఉన్నాయి, లైక్ అంటే ఏ ట్రైబల్స్ కి రిలేటెడ్ గా ఏ యూత్ డార్మిటరీ ఉంది అనేసి ఆ నేమ్స్ ని ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా.
సో ఇవి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అవుతాయి యూత్ డార్మిటరీస్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు దర్బార్ అంటే ఏంటి, ఎక్కడ యూత్ డార్మిటరీ అంటే ఒడిశాలో. సో అలా ఆ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. యూత్ డార్మిటరీస్ ఇంకా ట్రైబ్స్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి ఒకసారి. మీకు తెలిసినవి కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. అండ్ దెన్ సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఫ్యామిలీ యొక్క. ఓకే, దెన్ అసలు ఫంక్షన్స్ ఏంటి, కుటుంబం యొక్క విధులు ఏంటి, మరి ఒక ఫ్యామిలీలో ఉంటున్నాం రైట్. సో దాంట్లో మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి, అయితే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయండి ఫ్యామిలీకి. అవి ఏంటి, ఒకటి బయోలాజికల్ ఫంక్షన్స్ అండి, ఓకే. నెక్స్ట్ వన్ సోషియోలాజికల్ ఫంక్షన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎకానమిక్ ఫంక్షన్స్ అండి. ఇప్పుడు మనకి బయాలజికల్ ఫంక్షన్స్ లో ఏమొస్తాయి, మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ అంటే ఫీమేల్ 18 years కి, మేల్ 21 years కి, అవునా. అండ్ దీంట్లో చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళని ఎలా పెంచాలి ఏంటి, ఓకే, అప్బ్రింగింగ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి, బయాలజికల్ ఫంక్షన్స్ లో, అంటే కుటుంబం యొక్క విధులలో బయాలజికల్ ఫంక్షన్స్ లో మనకి ఇవి. సోషియోలాజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీలో లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి, అవునా. మనకి కుటుంబం తర్వాతే ఏదైనా అన్న విధంగా పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి. సో అలా లవ్ అండ్ అఫెక్షన్, నైతిక విలువలు నేర్పించాలి, అంటే మోరల్ వాల్యూస్ నేర్పించాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఫిజిక్ వైజ్ గా కాదండి, లైక్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. సో ఇలా కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ని కూడా మనకి సోషియోలాజికల్ ఫంక్షన్స్ లో ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట ఫ్యామిలీ యొక్క విధులలో, ఓకేనా. అండ్ ఎకనామిక్ ఫంక్షన్స్ ఏంటి, ఇప్పుడు లేబర్ డివిజన్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్ గా మనం ఇండియన్ సొసైటీలో చూసినా కూడా మేజర్ గా ఇప్పుడు కిచెన్ ఉమెన్ ఏంటంటే కిచెన్ కే పరిమితం అవుతారు కొన్ని ఫ్యామిలీస్ లో. అలా కాకుండా వాళ్ళు కూడా వర్క్స్ కి వెళ్ళాలి, ఓకే. సో అవుట్ సైడ్ ద వరల్డ్ వాళ్ళు చూడాలి, ఓకేనా. సో లైక్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ అనమాట. ఈవెన్ మెయిల్ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో కిచెన్ కి అంకితం చేయకుండా లేబర్ డివిజన్ అనేది ఉండాలి ఇక్కడ. అండ్ అలాగే ఇన్హెరిటెన్స్ ఆఫ్ డిసెంట్ అండి, అండ్ ప్రాపర్టీ, ఓకేనా. సో ప్రాపర్టీ అంటే ఇప్పుడు వంశానుక్రమంగా ఇన్హెరిటెన్స్ ఆఫ్ డిసెంట్ అన్నాము. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఇప్పుడు తాతల నుండి నెక్స్ట్ జనరేషన్ కి, నెక్స్ట్ జనరేషన్స్ కి ఇలా పాస్ అవుతుంటాయి. సో ఇవి ఎకనామిక్ ఫంక్షన్స్ అవుతాయి మనకు ఫ్యామిలీలో, ఓకేనా. ఇవి కుటుంబం యొక్క విధులు అనమాట, ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండి. ఆర్ యూ క్లియర్. సో ఇది మనకి ఏంటంటే మనం మాక్సిమం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ అండి, కుటుంబం యొక్క నిర్మాణం. ఓకే, మనం ఇది నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాము కంటిన్యూషన్ క్లాస్ లోనే, ఓకేనా. సో మీరు ఇక్కడ వరకు క్లియర్ కదండి, అంటే ఫంక్షన్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ ఏంటి, ప్యాటర్లినియల్ అంటే, మ్యాటర్లినియల్ అంటే, మోనోగమి, క్లియర్ కదా ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ పార్ట్ ని కూడా చూసుకోండి. May 15th అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీగా అబ్జర్వ్ చేస్తారు, ఓకేనా. సో ఇది మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. ఆర్ యూ క్లియర్. సో నెక్స్ట్ మీకు కంటిన్యూషన్ లోనే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాం. అది కొంచెం లెందీగా ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ లో మనం ఆ వీడియోని కంటిన్యూ చేసేద్దాం, ఓకే. సో ఎవ్రీ వన్ డూ ఫాలో అస్. అండ్ మీకు ఆఫర్ ప్రైస్ అనేది ఎండ్ అవుతుంది 15th April కి. హరి అప్ గైస్, డౌన్లోడ్ అవర్ యాప్ గ్రంథాలయ్. And if any queries, contact us, okay. Thank you. We'll be going to meet in the next session, and everyone do share our videos and don't forget to click the like button, okay. So మీకు ఇంకా స్టిల్ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే టాపిక్స్ గురించి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ క్లాస్ లో నేను మీకు ప్లాన్ చేస్తాను.